వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంస్కారం మర్చిపోయినట్టున్నారు. బహిరంగంగా మీడియా సమావేశంలో జర్నలిస్టుని ఏకవచనంతో పరుష పదజాలంతో వ్యాఖ్యానిస్తూ తన అహంకారాన్ని అక్కసుని వెళ్లగక్కారు. సాయిరెడ్డి వైఖరిపై సీనియర్ జర్నలిస్టులు మండిపడుతున్నారు. దేవాదాయ శాఖ అధికారిని శాంతి వర్సెస్ విజయసాయిరెడ్డి వ్యవహారంలో ఆమె భర్త చేసిన ఆరోపణలు తీవ్ర వివాదం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై శాంతి ఇప్పటికే స్పందించగా తాజాగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏం జరిగింది, వాస్తవమేంటని వివరంగా చెప్పాల్సింది పోయి మీడియా ప్రతినిధులతో నువ్వు చెప్పరా అంటూ సంబోధించారు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించే క్రమంలో మీడియాపై అక్కసు వెళ్లగక్కడం ఎంతవరకు సమంజసమో ఆయనకే తెలియాలి. ఈ వ్యవహారంపై వార్త నడిపిన మహా టీవీ సీనియర్ జర్నలిస్ట్ వంశీపై వాడు వీడు అంటూ తీవ్రమైన అహంకారంతో మాట్లాడారు. మీడియా సమావేశం అనే ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి ప్రవర్తించారు. ప్రశ్నించిన ఒక విలేకరిని ఉద్దేశించి అరే చెప్పరా బాబు అంటూ చులకనగా మాట్లాడడం అందరికీ ఆగ్రహం తెప్పించింది. నేను ఈ రోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, విలేకరులు అడిగిన ప్రతి ప్రశ్నకు వంశీగాడి నడుగు అంటూ విరుచుకుపడ్డారు. వంశీనే అడిగేదైతే ఈయనెందుకు మీడియా సమావేశం పెట్టడమని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. అందరి ముందు ఒరేయ్ అంటూ మాట్లాడుతూ జర్నలిస్టుల్ని అత్యంత హీనంగా చూస్తున్నట్టుగా వ్యాఖ్యానించారు. నేను ఈ రోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, వంశీ సహా తనపై బురద జల్లేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధుల్ని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందుకు తీసుకొస్తానని చెప్పడం బ్లాక్మెయిల్ చేసేదిగానే ఉంది. సీనియర్ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు ఎలాంటి అంశాలు తీసుకురావచ్చు, ఏ అంశాలకు అనుమతి ఉంటుందనేది కూడా తెలియకుండా మాట్లాడడంపై జర్నలిస్టులు రుసరుసలాడుతున్నారు. శాంతి వర్సెస్ విజయసాయిరెడ్డి వ్యవహారంలో శాంతి మాజీ భర్త చేసిన ఆరోపణల్ని వాళ్లే స్వయంగా తేల్చుకోవాలి. ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని పత్రికలు ప్రజల దృష్టికి తేవడం అనేది సర్వసాధారణం. ప్రజలకు ప్రభుత్వానికి మాత్రమే పత్రికలు వారధి కాదు, బాధితులు ప్రజాప్రతినిధుల మధ్య కూడా పత్రికలు వారధులుగా నిలుచుంటాయి అన్న విషయం విజయసాయి మర్చిపోకూడదు. అదేవిధంగా భార్య ద్రోహానికి బలైన ఒక భర్త ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి ఛానళ్లు పత్రికలు ప్రజలకు అందించాయి. ఇందులో తమ తప్పు లేదని నిరూపించుకోవలసిన బాధ్యత విజయసాయికి సుభాష్ రెడ్డికి ఉంది. కానీ అసలు సమస్యను పక్కన పెట్టి పత్రికల మీద ఛానళ్ల మీద విరుచుకుపట్టడంలో విజయసాయి ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా బయటపడింది. జర్నలిస్టుల్ని తిట్టిపోసి హీరోని అనుకున్నారేమో గాని జీరో అయిపోయిన సంగతి ఇప్పటికైనా తెలుసుకోవచ్చు. శాంతి సమస్య వల్ల మనశ్శాంతి లేకపోతే ఇంట్లో కూర్చుని కుమిలిపోవచ్చు, లేదా కోర్టుకు వెళ్లి తేల్చుకోవచ్చు. అంతేగాని జర్నలిస్టుల్ని ఏరా గీరా అంటూ పత్రికల్ని ఛానళ్లను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే పత్రికల పాత్ర పత్రికలు పోషిస్తాయి, జర్నలిస్టుల పాత్ర జర్నలిస్టులు పోషిస్తారు. రామోజీరావును సంవత్సరం పాటు తన సోషల్ మీడియా ద్వారా వేధించానని విజయసాయి గర్వంగా చెప్పుకోవడం ద్వారా చివరికి పత్రికల్ని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయడానికి సిద్ధపడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు రామోజీరావు నాతో తగువేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా, వేధించా. ఏం చేశాడు? మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు కాస్త సంయమనంతో మర్యాదగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రశ్నించిన ప్రతి విలేకరిని రేయ్ అంటూ ప్రశ్నించడం ఏ సంస్కారమో ఆయనకే తెలియాలి. చేసిన ప్రతి వ్యాఖ్యలో జర్నలిస్టుల్ని చులకన చేయడమే ధ్యేయంగా మాట్లాడారు. తన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా, టీడీపీ అయినా వైసీపీ అయినా జర్నలిస్ట్ అయినా ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని కూడా హెచ్చరించారు. అసలు విజయసాయిరెడ్డి ఈ మీడియా సమావేశం పెట్టింది వివరణ ఇచ్చేందుకా లేక మీడియాకు వార్నింగ్ ఇవ్వడానికా అనే సంశయం కలుగుతోంది.